నమస్తే. జూన్ నెలలో 12 రాశుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. నమస్తే. వృషభ రాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా అన్ని గ్రహాలు వాళ్ళ మార్పుల రీత్యా చాలా చక్కగా మీకు మంచి రిజల్ట్స్ ఎటువంటివి ఉంటాయో తెలుసుకుందామా మరి. వృషభ రాశి వారికి మీ రాశి అధిపతి వచ్చేసి శుక్ర భగవానుడు మేషరాశిలోకి మే 31నే వచ్చేస్తారు. అంటే మీకు వ్యయస్థానంలోకి వస్తారు. తర్వాత కుజ భగవానుడి కనుక చూసుకున్నట్లయితే ఆయన సింహరాశిలోకి మే 6-7 తారీఖుల్లో వస్తారు. అంటే అది మీకు చతుర్థం అవుతుంది. తర్వాత గురు భగవానుడు వచ్చేసి మీకు మిథునంలో ధన స్థానానికి వచ్చేసి కూర్చున్నారు, ధన కుటుంబ స్థానానికి. తర్వాత శని భగవానుడు వచ్చి మీకు లాభస్థానానికి, తర్వాత 11వ స్థానానికి ఇటీవలే మార్పు రావడం జరిగింది. రాహు భగవానుడు 10వ స్థానంలో, కేతు భగవానుడు వచ్చేసి మీకు చతుర్థ స్థానంలో. అయితే రవి భగవానుడు మీకు మిథునంలోకి వెళ్తారు. అంటే ధనస్థానానికి ఆయన కూడా రేపు జూన్ 15న వెళ్ళిపోతారు. గురు భగవానుడితో కలుస్తారు. వెరీ గుడ్. బుధ భగవానుడు వచ్చేసి మీ రాశిలోకే ఆయన ప్రవేశిస్తారు జూన్ 1st వీక్లో. అయితే ఈ ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా కనుక ఫస్ట్ చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి మీకు వ్యయంలో ఉన్నారు కాబట్టి మీకు ఫస్ట్ హౌస్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఇమ్యూనిటీ అండ్ హెల్త్. కాబట్టి మీకు ఏమవుతుంది అని అంటే ఇక్కడ కొంచెం మారుతున్న సీజన్ పక్కన పెట్టేసేస్తే కోల్డ్ కాఫ్స్ రావడం కానివ్వండి, లేకపోతే మీకు కొంచెం గొంతులో నీళ్లు ఊరడం కానివ్వండి, లేకపోతే గొంతులో ఏదో కాస్త కిచ్ గోళీలు ఆ సౌండ్ కాస్త ఆ గోళీలు కొనుక్కుని తినాలనిపించడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇన్ జనరల్ శుక్ర భగవానుడి యొక్క రాశి కాబట్టి మీరు ఇటువంటి టైమ్స్ ఎప్పుడైతే వస్తాయో సాల్ట్ వాటర్ గార్గిలింగ్ ఇస్ ద బెస్ట్ అండి. దిస్ ఇస్ బోత్ మెడికల్ అండ్ లాజికల్. ఎందుకంటే ఉప్పు అనేది శుక్ర భగవానుడిది. మెడికలీ సాల్ట్ క్లెన్జెస్ బోత్ టుగెదర్. ఇక్కడ వామ్ వాటర్లో ఎప్పుడైతే మీరు సాల్ట్ వేసుకుని చాలా చక్కగా మీరు గొంతు గార్గిల్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు సాటిస్ఫై అయిపోతారు, శుక్రుడు నెమ్మదిచ్చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు మెడికలీ ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది. సో ఇది జనరల్గా కంటిన్యూ చేయండి. తర్వాత కోల్డ్ ఆస్పెక్ట్స్ అంటే కోల్డ్ ఫుడ్స్ కానివ్వండి, కోల్డ్ డ్రింక్స్ కానివ్వండి, ఇటువంటివి తీసుకోవడానికి స్ట్రిక్ట్గా అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. స్కిన్ ర్యాషెస్ కానివ్వండి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే యూటీఐ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ ఫీవర్స్ కానివ్వండి, లేకపోతే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇక్కడ కొంచెం తలెత్తడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా వస్తాయని మనం చెప్పలేం. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ జెనరిక్. అందరికీ ఒకటే ఎలా అప్లికబుల్ అవుతుంది? అవ్వదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఇదే టైంలో కనుక ఎక్కడైనా సరే శుక్ర భగవానుడు కనుక మీకు రాశిలోకి వస్తుంటే, మీకు గ్రహ సంచారంలోకి వస్తుంటే, మీకు గోచారంలోకి వస్తుంటే, అప్పుడు ఏమన్నా 1-2 రోజులు కాస్త
పెద్ద ఆయన కొంచెం ఏమన్నా చేయొచ్చు, లేకపోతే అంతకంటే ఏమవ్వదు. అది చూసుకుని మీరు చెప్పించేసుకుంటే సరిపోతుంది. లేదు ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా మీరు ముందు జాగ్రత్తగా ఇటువంటివి అవాయిడ్ చేస్తే మంచిది. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మనం 5th హౌస్ చూస్తాం కాబట్టి మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్కి మీకు ప్రేమ వ్యవహారాలకి రెండింటికి కూడా బుధ భగవానుడే కారకుడు, పంచమాధిపతి ఆయనే కాబట్టి. అయితే ఆయన మీ రాశి ఎందుకే వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు చాలా ఇంటలెక్చువల్ కెపాసిటీ చాలా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే జనరల్గా బాగున్న మీకే ఇంకొంచెం బాగున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఏదైనా చదువుకుందాం, చక్కగా మాట్లాడదాం, ఎన్నో రోజుల నుంచి కాస్త మనసు విప్పి కానీ గుండె విప్పి కానీ చక్కగా మాట్లాడడం లేదు, ఎవరితో అయినా చెప్పుకోవడం లేదు. అంటే చెప్తే మనకి కొంచెం అంటే మనకి థాట్స్ వస్తాయి, మనకి ఐడియాస్ వస్తాయి, మనం కూడా కొంచెం వృద్ధిలోకి వస్తాము, ఎవరితో అయినా పంచుకుందాము, ఏదైనా సలహా అడుగుదాం, సూచన అడుగుదాం, ఇటువంటివన్నీ ఇక్కడ జరుగుతాయి. ఆ జరిగినవి మీరు అమల్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఓకే, ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇక్కడ ఏదైనా గుండెల్లో ఉన్న ప్రేమని బయటికి తీయడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఇఫ్ యూ సీరియస్, అంతేగాని అది అర్చితూ అంటే బై ద వే ప్రేమ వ్యవహారాలు కాకుండా సీరియస్ ప్రేమ వ్యవహారాలు, అమ్మా నాన్నల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని కాస్త చక్కగా జీవితం అనే ఇన్స్టిట్యూషన్ని ఏర్పరచుకునే ప్రేమ వ్యవహారాలు అయితే ఇంకా బెటర్. వైవాహిక జీవితానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు కుజభగవానుడు అవుతారు. కుజభగవానుడు మీకు చతుర్థానికి వస్తున్నారు కాబట్టి, మీకు సప్తమాధిపతి కుజభగవానుడు అవుతారు కాబట్టి, ఆయన చతుర్థానికి వస్తున్నారు కాబట్టి మంచిదే. కుటుంబ పరంగా చాలా చాలా మార్పులు జరగడానికి ఇక్కడ సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. రవి ఇంట్లోకి వస్తున్నారు, రవి అందులోనూ మీకు ఆయన కుటుంబ స్థానానికి వచ్చేస్తున్నారు, అంటే మీకు ద్వితీయ స్థానానికి వస్తున్నారు, మంచిది. ఆ సపోర్ట్ కూడా మంచిదే. అంటే చాలా చక్కగా ఒక్క నుంచి క్లారిటీతో ఏదన్నా సరే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా చక్కగా విశ్లేషించి ఏదన్నా చెప్పుకోవాలన్నా, చెప్పాలన్నా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా, జడ్జ్మెంట్స్ ఇవ్వాలన్నా, ఏదైనా అంటే పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో ఏదైనా కుటుంబ వ్యవహారాలు కొంచెం తీర్చుకుందామన్నా సరే చాలా మంచి టైం అండి. కాకపోతే కాస్త కొంచెం కోపతాపాలు, డామినెన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ డామినెన్స్ లేకుండా ఉండడం, మొండితనం లేకుండా ఉండడం చూసుకోండి. మొండితనం మాత్రం కాస్త పెరుగుతుంది ఈ 45 days వృషభ రాశి వాళ్ళకి. తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు శని భగవానుడు అవుతారు. మీకు 9వ లార్డ్ 10th లార్డ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు గురు భగవానుడు మీకు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి, ధనస్థానానికి వచ్చిన్నారు కాబట్టి మంచిదే, చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. శని భగవానుడి యొక్క మార్పు కూడా మీకు చాలా చాలా చక్కగా లాభస్థానంలోనే ఉంది కాబట్టి శుభం. గత 2.5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఉద్యోగ వ్యాపార ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ముందుకి పుంజుకుంటాయి. మీరు అప్లై చేసే ప్రతి అప్లికేషన్ కూడా కంటపడుతుంది. పీపుల్ విల్ బీ ఏబుల్ టు వ్యూ ఇట్. యూ విల్ బీ హ్యావింగ్ గ్రేటర్ ఛాన్సెస్ టు బీ సెలెక్టెడ్. ఇక్కడ మీకు గత 2.5 సంవత్సరాలుగా వృషభ రాశి, వృషభ లగ్నం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే కాస్త మీరు అప్లికేషన్ పెట్టినా కాస్త చిన్న చూపు చూడడం కానివ్వండి, పక్కకు తోసేయడం కానివ్వండి, లేకపోతే ఏమన్నా మీ వెనకాతల గాసిప్ కానివ్వండి, ఇటువంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు మీకు ఆఫీసుల్లో కానీ, బిజినెస్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఎక్కడైనా. ఇప్పుడు ఏమవుతుంది, మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తారు, మీరు పికప్ చేయబడతారు, మీరు ఎదుటి వాళ్ళని కామ్ చేయగలుగుతారు, వాళ్ళని కాస్త నెమ్మదించగలుగుతారు. అంటే వాళ్ళ చేత వాళ్ళు ఏం మాట్లాడలేరు మిమ్మల్ని చూసి. చాలా శుభంగా ఉండే టైం. ఆల్రెడీ నీరసపడిపోయాం మాధవి అంటారా, పర్వాలేదు, ఇబ్బంది లేదు, కాస్త ఒక హార్లిక్స్ కొట్టండి, ముందుకు వెళ్ళిపోండి. ఎందుకంటే శని భగవానుడి యొక్క సపోర్టు మళ్ళీ రాదు. మళ్ళీ 30 సంవత్సరాలకు కానీ మళ్ళీ ఆయన లాభస్థానానికి రారు. ఈలోగా మనకు కూడా వయసులు కూడా మీద పడిపోతాయి. సో కాబట్టి చాలా చక్కగా మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ వాట్ యూ గోయింగ్ టు గెట్. అండ్ ఎప్పుడు నేను చెప్పేదే, మీకు కనుక విశేషంగా మీ హోరోస్కోప్స్ కనుక చూపించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా చాలా జెనరిక్ కాబట్టి మీ గ్రహచారాల్లో ఈ పర్టికులర్ ప్లానెట్స్ ఉన్న టైం అయితే ఆ టైంని మనం పాస్ చేసేసి తర్వాత మళ్ళీ ఎప్పుడుకి వస్తారు, ఈలోగా వాళ్ళు మళ్ళీ ఎక్కడో వక్రీకరించి ఉండడము, లేదా ఆర్ రెట్రోగ్రేడ్లో ఉండడము, లేదా వాళ్ళ మోషన్ స్లో అవ్వడము, లేకపోతే అనుకూలం కాని నక్షత్రాల్లోకి వెళ్ళిపోవడం లాంటివి జరిగితే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో అందుకని చాలా చక్కగా చెప్పించుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. శుభం భూయాత్.